శనగలు జొన్నలు కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బంది గురిచేస్తున్నాయని జైనత్ బేలా జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగురామన్న గారు రాస్తారోకో చేశారు. జోగురామన్న గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం हमारी मांगी पूरी करो हमारी मांगी पूरी करो हमारी मांगी पूरी करो రైతు కుర్చీ చేయాలి కొనుగోలు చేయాలి రైతు పంటలను కొనుగోలు కిసాన్ జై జవాన్ జై కిసాన్ सीएम झूठा पीएम झूठा दोनों मिलके किसान को लूटा सीएम झूठा पीएम झूठा दोनों मिलके किसान को लूटा जय जवान జై కిసాన్ కొనుగోలు చేయాలి రైతులు పండించిన పంటలు వెంటనే కొనుగోలు చేయాలి हमारी मांगी पूरी करो हमारी मांगी पूरी करो రైతు కుర్చీ खाली करो రైతు కుర్చీ खाली करो రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇలా రైతుల పంటలు అవి జొన్నలు కావచ్చు, శనగలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, రైతులు పండించిన ధాన్యం ఏదైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా అయితే నిషేధం లేకుండా, ఆంక్ష లేకుండా మరి కొనుగోలు చేసిన విషయం తెలుసు ప్రజలకు, రైతులకు. మరి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో మూడవసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఇలా 13 సంవత్సరాలు నడుస్తూ ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులను నడ్డి విరుస్తూ ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి రెండు ప్రభుత్వాలు. గతంలో 9.5 సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచినటువంటి విషయం మరి ప్రజలకు, రైతులకు తెలుసు. మరి ఇలా ప్రభుత్వాలు మారిన తర్వాత రైతులకు ఆ రోజు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, ఇలా పండించిన పంటల్ని ఎప్పటికప్పుడు గింజ మిగలకుండా కరోనాప్పుడు ఇంటికి వచ్చి కూడా రైతుల దగ్గరనే తీసుకున్న విషయం కూడా తెలుసు. మరి ఇలా ఏమైంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మారితేనే, ఒక పార్టీ మారితేనే రైతులపై ఇంత కన్నెర చేయడం ఇది న్యాయమా? ఇలా రైతులు, రైతు కూలీలు ఇలా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉంది. ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు పండించినటువంటి పంట మరి ధాన్యం మొత్తం కొంటడెట్లా? మరి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా మారడం, మరి దేశంలో ప్రధానమంత్రి అయితే 13 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకోమని చెప్పి అనేక సార్లు రైతులు, అఖిలపక్ష నాయకులు కలవడం, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి 4 రోజులలోనే జొన్నలు కొనిపిస్తా, శనగలు కొనిపిస్తా అని చెప్పి మొక్కజొన్న కాట జైనత్లో ఓపెన్ చేసినాడు కూడా చెప్పిండు. ఈయన సమయం ఇచ్చినాం. మరి ఇప్పుడు రైతులు ఎట్లా ఈ పంట ఎక్కడ అమ్ముకోవాలా? అందుకొరకే ఇలా రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి మొత్తానికి ఇది ఇప్పటికీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏం చేస్తారో అది కేంద్రం కొంటదా, అది రాష్ట్రం కొంటదా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కింద మిగలకుండా కొన్నది ఎట్లా? మీరు ఎందుకు కొంటలేరు? అందుకొరకే ఇలా సకాలంలో ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది. యూరియాకు యాప్ పెట్టడం, షాపులనే యూరియా లేనప్పుడు యాప్ పెడితే యూరియా ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు విత్తనాలు మరి అన్నీ కూడా సకాలంలో అన్నట్టు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు విత్తనాలు ఇవ్వకపోయింది, అప్పుడు ధర్నా, విత్తనాల కొరకు క్యూ కట్టడం, పోలీస్ స్టేషన్లో లైన్లు కట్టడం. ఈ రకంగా రైతుల పరిస్థితి విత్తనాలు కొనేటప్పటి నుంచి పండించిన పంటను అమ్ముకునేదాకా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ ప్రభుత్వాలకు చలనం వస్తలేదు, సిగ్గు వస్తలేదు. అందుకొరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు పండించిన శనగలు కానీ, జొన్నలు కానీ,
మొక్కజొన్న కానీ ఇంకా ఏ ధాన్యం పండించినా మొత్తం ధాన్యాలు కొనేదాకా రైతుల పక్షాన రైతులకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈనాడు కొబ్బాయి గ్రామం నుంచి మహారాష్ట్ర బార్డర్ చంద్రపూర్ డిస్టిక్ బార్డర్లో మరి రైతులు ఇంత పెద్ద ఎత్తున మరి పొద్దున్న నుంచి రోడ్డు మీద కూర్చుంటే కూడా మరి ఇప్పటికైనా ఇక్కడ అధికారులు ఉన్నారా, అధికారులు లేకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు రిపోర్ట్ పంపించి మరి ఖచ్చితంగా కొనాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొబ్బాయి గ్రామం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.